ప్రైవేట్ కట్టబెట్టాలనే కార్యక్రమం ఇప్పుడే సోదరులు చెప్తున్నారు. ఇంతకుముందు లోకేష్ గారు వచ్చారు ఇక్కడికి. లోకేష్ గారు వచ్చి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారంట కార్మిక సంఘాల మీద. మీకేంటి రాజకీయం చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అని. రాజకీయం కార్మిక సంఘాలు ఎందుకు చేస్తాయి? వాళ్ళ బాధతో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డవాళ్ళు. బాధిత సంఘాలు మాంసం ముద్దల్లాగా అయిపోయిన వాళ్ళని చూసి వాళ్ళు చాలా హృదయవిదారకమైన సంఘటనగా భావించి మాట్లాడితే దాని మీద మీరు ఆగ్రహించుకుంటే ఎలాగా? అధికారంలో ఉన్నారు కదా, మీకు ఓపిక ఉండొద్దా, సహనం ఉండొద్దా, బాధ్యత ఉండొద్దా? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమిస్తారో అసలు వీళ్ళ బాధితులకి అనేది కూడా మేము చూస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఇదే కేజీహెచ్కి వచ్చి దాదాపు 3 గంటల పాటు స్పెండ్ చేసి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ మేమందరం ఆ రోజు ఇక్కడ ఉన్నాం. మాకు బాధ్యత అప్పచెప్పి ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళకి పరిహారం, అదేవిధంగా హాస్పిటలైజ్ అయిన వాళ్ళందరి కోసం కూడా టీంలు అరేంజ్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి దాని తర్వాత అది మొత్తం మానిటరింగ్ చేయడానికి చీఫ్ సెక్రటరీతో సహా అందరిని ఇక్కడే పెట్టి అంత బాధ్యతగా ఉన్నారు. చాలామంది ఆ రోజు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో, ముఖ్యమంత్రి గారితో చాలా ఓపికగా సమాధానం చెప్పి ఆయన కూడా మనసులోంచి బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని. కానీ ఇవాళ వచ్చిన అధికార పార్టీ నాయకులు ఏంటంటే తిరిగి వాళ్ళే ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడారని సంఘాలు కానీ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకని వచ్చినాం. మీరు అక్కడ పని చేయలేదు, మీ కుటుంబంలో పాపం చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకని వచ్చినాం. మీరు అక్కడ పని చేయలేదు, మీ కుటుంబంలో పాపం చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మాకు ఎందుకని వచ్చినాం. మీరు అక్కడ పని చేయలేదు, మీ కుటుంబంలో పాపం చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.